ఈరోజు మండపేట మండలం దోరపూడి అల్లూరి సీతమ్మ జంక్షన్ వద్ద భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ రైతాంగం ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి సుభకరణ్ సింగ్కు జోహార్లు అర్పిస్తూ ఢిల్లీ రైతాంగ ఉద్యమం చాలా న్యాయమైంది. 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వానికి అయితే నిరసనగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఈ దేశంలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, దాన్ని తీసుకెళ్ళి కార్పొరేట్ సెక్టర్కి ఇస్తానంటే ఈ దేశంలో రైతు ఏమైపోవాలని అడుగుతూ ఉన్నాం. ఈ దేశంలో సకల సంపదల్ని మోడీకి అదానికి మీరు అంబానీకి కట్టబెడతా ఉన్నారు. ఈ సంపద ప్రజల రక్తం మాంసాలతో నిర్మితమైనటువంటి స్వాతంత్రాన్ని ఈ దేశ సంపదని మీరు కార్పొరేట్లు కట్టబెడతా ఉంటే ఈ దేశంలో ఎవరు అంగీకరించరు. కాబట్టి న్యాయమైన రైతాంగ ఉద్యమం ఏదైతే ఉందో ఆ రైతాంగం ఏం డిమాండ్ చేస్తూ ఉందో 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని, కార్మిక కొత్త చట్టాలని రద్దు చేయాలని, అలాగే ఈ మోడీ ప్రభుత్వం ఈ పబ్లిక్ రంగ సంస్థల్ని గుండుగుత్తగా పెట్టుబడిదారులకు అమ్మేయడానికి నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించి 3 నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు కూడా ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి. సార్ నినాదాలు చేయండి మొత్తం. జోహార్ సుభకరణ్ సింగ్ కు, ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అసూలు బాసిన సుభకరణ్ సింగ్ కు వర్ధిల్లాలి ఢిల్లీ రైతాంగ ఉద్యమం, వర్ధిల్లాలి న్యాయమైన ఢిల్లీ రైతాంగ ఉద్యమం, నశించాలి రైతాంగ ఉద్యమం మోడీ పాసిజం, మోడీ పాసిజం, రైతాంగ ఉద్యమంపై మోడీ పాసిజం, వర్ధిల్లాలి రైతాంగ కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి రైతాంగ కార్మిక పోరాటాలు, రద్దు చేయాలి నల్ల చట్టాలను. సుభకరణ్ సింగ్ కు జోహార్, సుభకరణ్ సింగ్ కు వర్ధిల్లాలి న్యాయమైన ఢిల్లీ రైతాంగ ఉద్యమం, న్యాయమైన ఢిల్లీ రైతాంగ ఉద్యమం, న్యాయమైన ఢిల్లీ రైతాంగ ఉద్యమం.